సూర్యోదయమైనదో లేదో ఈ గృహమందు మా జ్యేష్ఠ సహోదరి పేరునే ఉచ్చరించుచున్నారు. పడుకున్న చాప చుట్టిపెట్టుటకు కూడా వీరికి ఓపిక లేదే. అమంగళ వాక్యముల పలుకు ఈ గృహము మహాలక్ష్మికి వాసయోగ్యమా? ఎన్నటికీ కాదు. సరిగా నించో. నువ్వు రాయద్దు. దరిద్రురాలా పేలేనే. తిలకించితివా నారదా? నన్ను రావలదని వారించునట్టులా ఇంటి ముంగిట నూనె తలలు, విరబోసిన కుంతలాలు ఇటువంటి గృహములందు నేను వసించుట ఎట్లా సాధ్యమగును? వాస్తవమే తల్లి. అరిష్టదాయకమైన ఆకారాలు, అమంగళమైన వాక్కులు, వేంచేస్తున్న లక్ష్మిని వాకిటినే నిలుపువేయును సత్యము వారు మరిచిపోవుచున్నారు. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాచ్చ తులసీత్వాం నమామ్యహం. శ్రీ తులసీ ప్రియ తులసీ జయమునీయవే జయమునీయవే లక్ష్మీ పార్వతి వాణి ఈ నిలయము ఎంత లక్ష్మీకరముగానున్నది. నారాయణ, తమ నోటి వెంట ఆ మాట వెలువడినచో శ్రీదేవి ఇక్కడ వసించబోవుచున్నదన్న సత్యము మాకు రూఢి అయినది. అయినను ఏమిటైనను? తాము మానవ రూపం ధరించి సాధించవలనని కదా నిబంధన. అది నేను మర్చిపోలేదు. నారాయణ నారాయణ. శ్రీలక్ష్మి, వరలక్ష్మి, మహాలక్ష్మి, అమ్మా, అష్టలక్ష్మి పూజ అనుదినము నిష్ఠతో చేసి గాని మంచినీరైనా ముట్టుకొని నాకెందుకు ఈ పరీక్ష? నా మీద ఎందుకు ఈ అపవాదు? ఇంక నేను బ్రతుకుట ఎందుకు? వ్యర్థము వ్యర్థము తల్లి, వ్యర్థము. అపవాదు భరించి అవమానంతో బ్రతకూడదు. ఆగండి ఆగండయ్యా. ఎవరమ్మా నువ్వు? నన్ను వారించుటకు నీకు అధికారం లేదు. మీ ప్రాణములో పరిత్యజించే అధికారము మీకునూ లేదు. ఒక అనామకుణ్ణి కాపాడాలని ఎందుకే తాపత్రయం? అనామకుడా? పుట్టిన ప్రతి జీవియు ఆ పరంధాముని అంశమే కదా. సర్వ ప్రాణులను పరిరక్షించుట నా కర్తవ్యము కదా. వృథా మాటలెందుకు? నన్ను వారించుకో. ఆగండి. తండ్రి, తండ్రి, ఎంత దారుణం చేయటానికి తెగించారు. తిలకవతి తిలకవతి అంటూ పిలిచే మీరు నా నుదుటి తిలకాన్ని తుడిచి వేయాలనుకున్నారా? అమ్మా తల్లి, నా మాంగళ్యాన్ని కాపాడావు. మంగళ దేవత అయినటువంటి ఆ మహాలక్ష్మి నీ రూపంలో వచ్చి నా పసుపు కుంకుమలను కాపాడింది తల్లి. తండ్రి, రాజసభకు వెళ్లి వచ్చినప్పటి నుంచి ఎందుకో వ్యాకులంతో ఉన్నారు. ఏమిటి కారణం అంటే ఏం చెప్పకుండా మీరు మౌనంగా ఉన్నారు. అమ్మని నన్ను అనాథలు చేసి చనిపోవడానికి ఏమంత కష్టం వచ్చింది? మంగళ, అన్యాయానికి అర్థం తెలియని నా మీద దారుణమైన ఒక నేరం ఆరోపించబడింది తల్లి. నేను రాజద్రోహం చేశానని ఆ నేరానికి దేశ బహిష్కారమే సరైన శిక్షని నిర్ణయించారమ్మా. ఏమిటి? అవునమ్మా. లోకుల ఎగతాళికి గురి మాతృభూమిని నేను వదిలి వెళ్లిపోవడం కంటే నేను పుట్టిన ఈ మట్టిలోనే నా దేహం కలిసిపోతేనమ్మా నాకు తృప్తి అనేది ఉంటుంది. అపవాదుకు ఆత్మహత్యే పరిష్కారమైనచో అయ్యా మహామహులెందరో మరణించి ఉండేవారు. ఆ పరమేశ్వరుడే చేత కపాలము పట్టి భవతి భిక్షాందేహి అనుచూ సంచరించువాడు కదా. ఆ విష్ణుమూర్తి ఒక మానవునిగా పుడమిని అవతరించి పత్నిని వాసీడుములు పడినాడు కదా. ఆ బ్రహ్మదేవుడే తాను సృష్టించే ఈ భూలోకమందు తనకే ఒక ఆలయము లేనట్టును శపించబడినాడు కదా. మీరు బ్రతికున్నచో ఏదో ఒకనాడు ఈ లోకానికి నిజమును నిరూపించవచ్చు. ఆవేశపడి ప్రాణము విడనాడినచో తమ మీద ఆరోపించబడిన నేరము తాము ఒప్పుకు